నేను హైదరాబాద్ లేదంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్‌కి ఒక అడ్వైజ్ లేదా సజెషన్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటి ఆ సజెషన్ అంటే సీఎం రేవంత్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ లేదా ఆయన చెప్పే మాటలు బట్టి మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ గానీ, ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ప్రాపర్టీస్ నుంచి గానీ ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద డ్రామా జరుగుతా ఉంటుంది. మీరు ఇదివరకు చూస్తే ఫార్మాసిటీలో ఎంత పెద్ద డ్రామా జరిగిందో మీరు తెలుసుకోవచ్చు. ఇక ముందు మరిన్ని డ్రామాలు మన ముందుకొస్తాయి. నేను ఒకటే చెప్తాను. ఇలాంటి క్రిటికల్ ఏరియాలో నో యాక్షన్. ఇదివరకు కొంటే అమ్మొద్దు, కొత్తగా కొనొద్దు. ఎక్కడైనా రెసిడెన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుందో, స్టెబిలిటీ ఉంటుందో అక్కడ ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీస్ మీకు రెసిడెన్షియల్ పరంగా ఎప్పుడైనా కూడా ఫ్యూచర్ బాగుంటుంది. ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు. ఇటువంటి స్టేట్మెంట్స్‌ని మీరు నమ్మొద్దని చెప్పి నా యొక్క అడ్వైజ్ అన్నమాట.